ఈరోజు మన కథ పోల్చుకోవడము. ఈ పోల్చుకోవడం అనే దాని గురించి ఒక చక్కటి కథని చెప్పుకుందాం మనం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. ఒక డాక్టర్ ఉన్నాడు. ఎవరు? డాక్టరు. చాలా రిచ్ పర్సను. ఒక పెద్ద బంగ్లాలో ఉంటాడు. ఒక పెద్ద కారులో ప్రతిరోజు తన బంగ్లా నుండి తన హాస్పిటల్‌కి వెళ్తూ ఉంటాడు. ఇది ప్రతిరోజు జరిగే ప్రక్రియ. ప్రతిరోజు పొద్దున లేవడము, రెడీ అవ్వడము, తన కారులో తన హాస్పిటల్‌కి వెళ్తాము. ఈ హాస్పిటల్‌కి వెళుతున్న తరుణంలో ప్రతిరోజు కూడా వెళుతున్న దారిలో ఒక వనం ఉంటుంది. ఉద్యానవనం. ఏమంటారు దాన్ని? ఉద్యానవనం అంటే ఏంటి? పార్కు. ఉద్యానవనం. ఆ ఉద్యానవనంలో ఒక తోటమాలి. ఒక తోటమాలి ఆ మట్టిలో అంతా కూడా సరిచేస్తూ, ఆ మొక్కల్ని పెంచడము, మొక్కలకు నీరు పోయడము, ఇదంతా కూడా చేస్తూ ఉంటాడు. ఆ చేస్తున్నప్పుడు ఈ డాక్టరు ఆ కారులో వెళుతూ ప్రతిరోజు కూడా అతను గమనిస్తూ ఉంటాడు. అతను చాలా సంతోషంగా, చాలా ఎంజాయ్‌గా, చాలా హ్యాపీగా ఆ యొక్క మొక్కల్ని సంరక్షిస్తూ, మొక్కల్ని పోషిస్తూ, ఆ మొక్కల్ని నాటుతూ తను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు జీవితాన్ని. అలా ఎంజాయ్ చేస్తున్న తోటమాలిని ఈ యొక్క డాక్టరు ప్రతిరోజు గమనిస్తుంటాడు. గమనిస్తూ ఏమనుకుంటాడు అంటే, అబ్బా! ఆ తోటమాలి ఎంత భాగ్యము, ఎంత అదృష్టము, ఎంత చక్కగా, ఎంత స్వేచ్ఛగా జీవిస్తున్నాడు. నేను కంప్లీట్‌గా ఇంట్లో 4 గోడల మధ్య, ఇక్కడ ఈ కారులో, మళ్ళీ హాస్పిటల్‌కెళ్తే మళ్ళా నలుగురు పేషెంట్ల మధ్య. ఇదే నా జీవితం అయిపోయింది. నా జీవితంలో స్వేచ్ఛ లేదు. నా జీవితంలో ఆనందం లేదు. నా జీవితాన్ని నేను కోల్పోతున్నాను. ఆ తోటమాలిని చూడు ఎంత చక్కగా జీవిస్తున్నాడో. ప్రకృతితో మమేకమై, మట్టిలో మట్టితో ఆడుకుంటూ, మొక్కలతో ఆడుకుంటూ, ఆ యొక్క ప్రకృతితో సహజీవనం చేస్తున్నాడు. కాబట్టి ఈసారి జీవితం అంటూ ఉంటే నాకు, నేను ఆ తోటమాలినలాగా పుట్టాలి. ఆ తోటమాలినలాగా జీవించాలి అని జెప్పేసి ఆ డాక్టరు అనుకుంటూ ఉన్నాడు. ఇది జరుగుతుంది. ఇలా ఆయన ఆ మార్గ మధ్యంలో ఎళుతున్న క్రమంలో ఆ యొక్క తోటమాలిని చూసి డాక్టరు ఇలా అనుకుంటూ ఉన్నాడు. మరి జన్మంటూ ఉంటే నేను అలా పుట్టాలి, అలా జీవించాలి అని జెప్పేసి అనుకుంటున్నాడు. ఇది ఈయన ఇలా అనుకుంటూ ఉన్నాడు. ఇదే క్రమంలో ప్రతిరోజు కూడా ఎలా అయితే ఈ డాక్టర్ ఆ తోటమాలిని గమనిస్తూ ఉన్నాడో, అదే విధంగా ఆ తోటమాలిని ఈ డాక్టర్‌ని ఎళ్తున్న వ్యక్తిని గమనిస్తూ ఉంటాడు. ఆ తోటమాలిని ఏమనుకుంటాడంటే, అబ్బా! ఎంత గొప్ప జీవితము. నేను ఈ మట్టిలో చేతులు పెట్టి, ఆ మట్టిలో మొక్కలు నాటడం, మొక్కలకు నీరు పోయడం, మొక్కలకు ఎరువేయడము, మొక్క మట్టిలో ఉన్న చెత్తను తీసేయడము. ఏంది ఈ జీవితము? ఇది ఒక జీవితమేనా? ఆ వ్యక్తి చూడు ప్రతిరోజు రోజుకో కారులో అద్భుతంగా వెళ్తూ ఉంటాడు. ఎంత లగ్జరియస్‌గా జీవిస్తున్నాడో. అది కదా జీవితం అంటే. జీవితం అంటే అలా జీవించాలి. పెద్ద బంగ్లాలో ఉండాలి. మంచి చదువులు చదువుకోవాలి. ఒక కలెక్టర్ అట్లాగే ఒక డాక్టర్ అవ్వాలి. నేను కూడా అలా ఒక కారులో తిరగగలగాలి. అలాంటి జీవితం కావాలి. ఇది ఒక జీవితమేనా? పొద్దున్న లేసే దగ్గర నుండి సాయంత్రం అయిన అందుకే ఈ పార్క్‌లో పడి, ఈ మొక్కల్ని ఆ ఆకులు ఏరలేక, ఆ కొమ్మలు తీయలేక ఆ! నానా తంటాలవుతుంది. కాబట్టి నాకంటూ మరి జన్ముంటే అలాంటి జన్మ కావాలి. నేను కూడా అలా గొప్ప డాక్టర్‌ని కావాలి. నేను కూడా పెద్ద బంగ్లాలో జీవించాలి. నేను కూడా అలా రోజు ఒక కారులో తిరగాలి అని జెప్పేసి అనుకుంటూ ఎవరున్నారు? తోటమాలిని. అలా కాలం గడుస్తా ఉంది. ఈ యొక్క డాక్టరు ఆ తోటమాలిని చూసి అలా జీవితం ఉండాలనుకోవడం, ఆ తోటమాలి ఈ డాక్టర్‌ని చూసి నా జీవితం ఇలా ఉండాలి అనుకోవడము జరుగుతూ ఉంది. జరుగుతున్న క్రమంలో కొంతకాలం తర్వాత ఇలా ఆయుష్ తీరింది. ఈళ్ళిద్దరూ శరీరాన్ని వదిలిపెట్టేశారు. శరీరాన్ని వదిలిపెట్టి పైకెళ్లారు. పైనేముంటుంది? ఏముంటుంది పైన? ఏముంటుంది పైన? ఏముంటుంది పైన? ఏముంటుందో తెలీదా? ఆ! ఒక మానిటరింగ్ రూమ్ ఉంటుందక్కడ.
మనం ఎలా జీవించాము కింద, ఎలా నెక్స్ట్ ఎలా వెళ్ళాలనుకుంటున్నాము, మన డెసిషనే. ఎవరు అక్కడ బ్రహ్మ మన చరిత్ర అంతా మన స్టోరీ రాసి, బాబు ఇది స్టోరీ నీదని చెప్పేసి పంపించడు. నీ జీవితానికి నువ్వే సృష్టికర్తవు. ఎవరో సృష్టించరు నీ జీవితాన్ని, నువ్వు సృష్టించుకుంటావు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళా భూమి మీదకి వెళ్ళాలనుకుంటున్నాను అంటే ఎలా వెళ్ళాలనుకుంటున్నావు అని ప్రశ్నిస్తారు. అప్పుడు ఈ యొక్క డాక్టరు తన శరీరాన్ని వదిలిపెట్టి పైకెళ్ళాడు. పైకెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ నేను భూమి మీదకి వెళ్ళాలనుకుంటున్నాను. ఎలా వెళ్ళాలనుకుంటున్నావు? నేను ఒక తోటమాలినిగా వెళ్ళాలనుకుంటున్నాను. ప్రకృతితో మమేకమయ్యి అద్భుతంగా జీవించాలనుకుంటున్నాను అని చెప్పేసి ఆ డాక్టర్ చెప్తాడు. ఓకే, తదాస్తు నాయన, నువ్వు అలాగే వెళ్ళు అని చెప్తారు. అదేవిధంగా ఆ తోటమాలిని కూడా శరీరాన్ని వదిలిపెట్టి పైకొస్తాడు. ఆ తోటమాలిని కూడా అడుగుతారు, నేను మళ్ళీ భూమి మీదకి వెళ్ళాలనుకుంటున్నాను. ఎలా వెళ్ళాలనుకుంటున్నావు? నేను ఒక గొప్ప డాక్టర్గా వెళ్ళాలనుకుంటున్నాను ఈసారి. లగ్జరియస్ జీవితాన్ని జీవించాలనుకుంటున్నాను. ఆడి కారుల్లో తిరగాలనుకుంటున్నాను. అలాంటి జీవితం నేను ఈసారి జీవిద్దాం అనుకుంటున్నాను. ఓకే నాయనా, తదాస్తు అని చెప్తారు. వాళ్ళిద్దరూ మళ్ళా భూమి మీదకి వస్తారు. ఎలా? తోటమాలిని డాక్టర్ అయ్యాడు, డాక్టరు తోటమాలిని అయ్యాడు. అంటే క్యారెక్టర్ చేంజ్. ఇప్పుడు ఈ డాక్టర్ తోటమాలిన గతంలో తోటమాలిని, ఇప్పుడు డాక్టర్ అయ్యిండు. ఆ డాక్టరు మళ్ళీ యథావిధిగా ఏం చేస్తున్నాడు? ఇంటి నుండి బయలుదేరి హాస్పిటల్కి వెళ్తా ఉన్నాడు. గతంలో డాక్టర్ అయినా ఇప్పుడు తోటమాలిని ఏం చేస్తున్నాడు? ఆ తోటలో ఆ మొక్కల్ని ఆ యొక్క నాటుతూ ఆ పార్క్లో పని చేసుకుంటూ ఉన్నాడు. మళ్ళీ సేమ్ స్టోరీ రిపీట్. ఈ తోటమాలి డాక్టర్ అయ్యి మళ్ళీ హాస్పిటల్కి వెళ్తున్న తరుణంలో కారులో వెళుతున్న తరుణంలో ఆ తోటమాలిని ఎవరైతే గతంలో డాక్టర్ ఉన్నాడో అతను చూసి, అబ్బా ఎంత గొప్ప జీవితం అతనిది, ప్రకృతితో మమేకమై జీవిస్తున్నాడు, ఎంత అద్భుతంగా జీవిస్తున్నాడు, నాకేంటి ఇలాంటి జీవితం వచ్చింది, ఈ కారులో ఈ డబ్బా కారులో నేను రోజు ఇదే ప్రపంచం అయిపోయింది, పక్క ప్రపంచం చూడడానికి అవకాశం లేకుండా పోయింది అని చెప్పేసి ఈ యొక్క డాక్టర్ అనుకుంటున్నాడు. ఆ యొక్క తోటమాలి ఏమనుకుంటున్నాడు? ఏంది ఈ బాధ నాకు, ఈ మట్టిలో ఈ చెత్తలో పడి జీవితము, వాడు చూడు చక్కగా ఎంత అద్భుతంగా కారులో తిరుగుతున్నాడు అని చెప్పేసి అనుకుంటున్నాడు. అంటే ఇక్కడ గతం ఏం జరిగింది? ఆల్రెడీ గతంలో ఏదైతే తోటమాలిని ఉన్నాడో, తోటమాలిగా తను ఉన్నప్పుడు, తన అద్భుతమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు తను గుర్తించలేదు. ఏంటి ఈ జీవితం? ఇది ఒక జీవితమేనా అని ఆ తోటమాలి అనుకున్నాడు, ఈ డాక్టరు అనుకున్నాడు. అనుకుని మళ్ళంటూ జన్ముంటే అలా ఉండాలని అతను అనుకున్నాడు, ఇలా ఉండాలని ఇతను అనుకున్నాడు. మళ్ళీ క్యారెక్టర్ చేంజ్ చేసుకుని భూమి మీదకి వచ్చిన మళ్ళీ ఏమనుకుంటున్నారు? మళ్ళీ గత జీవితమే కావాలనుకుంటున్నారు. అంటే చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు మనకేమనిపిస్తుంటుంది అంటే, మనకి పక్కన వాడి జీవితం అద్భుతంగా ఉందనిపిస్తుంది, పక్కన వాడు అద్భుతంగా జీవిస్తున్నాడు అనిపిస్తుంది. అలా మన జీవితం కూడా ఉంటే బాగుండనిపిస్తుంది. ప్యారలల్‌గా మనం అలా అనుకుంటున్న తరుణంలో మనల్ని చూసి కూడా ఆ వ్యక్తి కూడా అలాగే అనుకుంటుంటాడు, వాడి జీవితం ఎంత బాగుందో. ఎందుకు నా జీవితంలోనే కష్టాలొచ్చినాయి, అందరూ బాగానే ఉన్నారు గదా, నా జీవితంలోనే ఎందుకు కష్టాలొచ్చినాయి? నా జీవితం ఎందుకు ఇట్ట తగలడింది? అనుకుంటూ ఉంటాం. ఇక్కడికొచ్చి అందరూ ధ్యానం చేస్తూ ఉంటారు. చక్కగా ఆ కళ్ళు మూసుకొని ఆ శ్వాసను గమనిస్తూ ఉంటారు. ఆ గమనిస్తున్న క్రమంలో ఒకడు మెల్లిగా కళ్ళు తెరుస్తాడు. ఇట్లా చూస్తాడు. అందరూ విగ్రహాల్లాగా ఇలా కూర్చొనుంటారు. అబ్బా! ఎంత అద్భుతంగా ధ్యానం చేస్తున్నారు వీళ్ళందరూ, నాకొక్కడికే ధ్యానం కుదరడం లేదు అని చెప్పేసి మళ్ళీ కళ్ళు తెరిస్తే బాగోదేమో అని చెప్పి నాలంటోడు ఆడ కూర్చొని ఉంటాడు కదా, డోంట్ ఓపెన్ యువర్ ఐస్, దయచేసి కళ్ళు తెరవద్దు అంటా ఉంటాడు. అన్న వెంటనే ఈడేం చేస్తాడు, టక్కన కళ్ళు మూసుకుంటారు. అందరూ కళ్ళు మూసుకునే ఉన్నారు, నాకొక్కడికే ధ్యానం కుదరడా, నేను ఒక్కడినే కళ్ళు తెరిచాను అని చెప్పేసి టక్కన కళ్ళు మూసుకుంటాడు. కళ్ళు మూసుకోగాల ఆ పక్కనోడు మళ్ళా ఇంకోడు కళ్ళు తెరుస్తాడు. ఇట్లా చూస్తాడు. ఈడు కళ్ళు మూయంగాలే వాడు కళ్ళు తెరుస్తాడు. వాడు కళ్ళు తెరిచి ఏమనుకుంటాడు, అబ్బా! అందరూ ఎంత చక్కగా కూర్చున్నారు విగ్రహాలు కూర్చున్నట్టు, నాకొక్కడికే ధ్యానం కుదరడం లేదని ఆడు కళ్ళు మూసుకుంటాడు. వాడు కళ్ళు మూసుకోగాల ఇంకోడు కళ్ళు తెరుస్తాడు. ఎవడికి వాడు ఏమనుకుంటుంటారు, నాకొక్కడికే ధ్యానం కుదరడం లే, అందరూ అద్భుతంగా విగ్రహాలు కూర్చున్నట్టు కూర్చున్నారు అనుకుంటారు.
ఎవడికి వాడు అలాగనుకుంటారు, అందరి పరిస్థితి అలాగే ఉంటుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము మన జీవితాల్ని మనం ఎంచుకుని వచ్చాము. మనం ఎలా జీవించాలి అనేది మనం నిర్ణయించుకుని వచ్చాము. మన జీవితంలో కష్టాలుంటాయి, నష్టాలుంటాయి, ఒడిదుడుకులుంటాయి, విమర్శలుంటాయి, అవమానాలుంటాయి, అపజయాలుంటాయి, అన్నీ ఉంటాయి మన జీవితంలో. ఎందుకు ఇయన్నీ వచ్చినాయి అంటే, ఇయన్నిటిని మనమే నిర్ణయం తీసుకుని వచ్చాము. అట్లెట్లా తీసుకుంటాం సార్? ఏదో హ్యాపీగా ఉండాలనుకుంటాము, డబ్బులు ఉండాలనుకుంటాము, లేకపోతే లగ్జరియస్ జీవితం ఉండాలనుకుంటాము. ఎవడైనా కష్టాలు ఉండాలనుకుంటాడా? ఎవడైనా నష్టాలు ఉండాలనుకుంటాడా? ఎవడైనా అపజయాలు ఉండాలనుకుంటాడా? అనుకుంటాము. మనమందరం సినిమాలు చూస్తుంటాం కదా! ఒక సినిమాలో హీరో ఉంటాడు. హీరోకి ఏ కష్టము లేదు, ఏ నష్టము లేదు. ఆ! ఒక సరి అయిన విలన్ లేడు. సరి అయిన హీరోయిన్ లేదు. సినిమా సాఫీగా అలా పోతుంది. ఏమనిపిస్తుంది? ఏం సినిమారా నాయన ఇది? ఒక ట్విస్ట్ లేదు, ఒక ఫైట్ లేదు. ఆ! అనిపిస్తుంటుంది. అదే హీరో దిట్టంగా 'బాహుబలిలో' ప్రభాస్ లెక్కుండి, దానికి ఆపోజిట్ క్యారెక్టర్ అంతకంటే బలంగా రానా లెక్కుండి, ఆ! ఈ 'బాహుబలి' ఏదో జయించాలని, అనుష్కని పొందాలని, లేకపోతే రాజ్యాన్ని పొందాలని ప్రయత్నిస్తున్నప్పుడు, ఆ పక్కనున్న రానా విలన్ క్యారెక్టరు ఇతనికి రాజ్యం రాకుండాను, అనుష్క రాకుండానే ప్రయత్నం చేస్తుంటే, దానికి తిను పోరాడి ఎట్టకేలకి ఆ రాజ్యాన్ని, ఆ అనుష్కని పొందితే, అబ్బా! ఏముందిరా సినిమా! ఎంత పోరాడాడు అసలు హీరో. శక్తి హీరో కంటే శక్తివంతమైన విలన్ ఉన్నప్పటికి కూడా, ఆ విలన్ని గెలిసి మరి హీరోయిన్‌ని సంపాదించుకున్నాడు. రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. అలా కదా ఉండాల్సింది అనుకుంటాం లేదా? మనం ఇక్కడ ఒక సినిమా చూసి ఎలా అయితే ఉండాలి అనుకుంటున్నామో, హీరోకి ఎన్నో ఛాలెంజెస్ ఉండాలి. హీరో సర్వసాధారణంగా ఉండకూడదు. కష్టాలు ఎదుర్కోవాలి, నష్టాలు ఎదుర్కోవాలి. అన్నిటి మధ్య కూడా అతను అనుకున్నది సాధించాలి. అలా ఉంటేనే 100 డేస్. ఆ! అవునా కదా? అబ్బా! ఏముందిరా సినిమా అస్సలు జనాభా ఎంత జనాభా అసలు. ఏం తీశాడో రాజమౌళి సినిమా అంటాం గదా! అదే విధంగా మన సినిమా కూడా మనం 100 డేస్ ఆడాలనుకుంటాం. 100 డేస్ ఆడాలంటే ఏం చేయాలి? ట్విస్టులుండాలి, కష్టాలుండాలి, నష్టాలుండాలి, మోసం చేసేవాడుండాలి, జీవితంలో ఫెయిల్యూర్స్ ఉండాలి. అన్నిటి మధ్య కూడా నేనేదైతే అనుకున్నానో, నేనేదైతే చేయాలనుకుంటున్నానో అది సాధిస్తాను. ఓన్లీ సాఫీగా ఏదో అలా సాగిపోయే జీవితం నాకొద్దు. నేను కలెక్టర్ అవ్వాలంటే చిన్నప్పటి నుండి అందరూ నాకు సపోర్ట్ చేస్తా ఉంటే, నాకు సహకరిస్తా ఉంటే, నేను బాగా చదువుకొని ఒక ఫెయిల్యూర్ కూడా లేకుండా ఎళ్లి కలెక్టర్ సీట్‌లో కూర్చోవాలి నేను. వాళ్ళందరిని అందరూ నాకు అనుకూలంగా ఉంటే వాళ్ళందరిని నేను రూల్ చేయాలి అని అనుకోము. ఏమనుకుంటాము? నాకు ఏ సపోర్టు ఉండకూడదు. నేను స్కూలుకెళ్దామంటే నా చేతిలో పుస్తకాలు ఉండకూడదు. నేను కష్టపడి పుస్తకాలు లేకుండా అంబేద్కర్ లాగా క్లాస్ రూమ్‌లోకి కూడా రానీయకపోతే, క్లాస్ రూమ్ బయట దూరంగా కూర్చొని ఎక్కడో చెప్తున్న మాస్టర్ యొక్క పాఠాల్ని నేను ఆలకించి, బాగా కష్టపడి, ఇంట్లో లైట్ లేపోతే వీధి దీపం మీద కూర్చొని చదువుకోవాలి. చదువుకుని, కష్టపడి నేను కాలేజీకెళ్దాం అనుకుంటే, కాలేజీలో నాకేదో నేను తక్కువ వాడిననో, ఎక్కువ వాడిననో, నాకు మంచి మార్కులొచ్చినప్పటికీ అడ్మిషన్ ఇవ్వకూడదు. ఈ మధ్య కాలంలో గూగుల్‌లో ఒక స్టోరీ చదవండి. తను ఒక అంధుడు. చిన్నప్పటి నుండి అద్భుతంగా చదువుతాడు. కానీ అతడు అంధుడనే ఒకే ఒక్క కారణం చేత ప్రతి చోట అతన్ని తిరస్కరిస్తారు. ఎన్ని తిరస్కారాలొచ్చినా కూడా అతను మరింత పట్టుదలతో అతను అనుకున్న లక్ష్యాన్ని సాధించి అతను ఒక ఆర్గనైజేషన్ పెడతాడు ఇలాంటి వాళ్ళందరి కోసం. దానికి టాటా ఫౌండేషన్ రతన్ టాటా గారు తనకి ఎంతో సపోర్ట్ చేశారు. దాని గురించి ఈ మధ్య ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది. చదవండి గూగుల్‌లో కొట్టండి. తను కేవలం అద్భుతంగా చిన్నప్పటి నుండి నువ్వు గుడ్డివాడివి గదా! ఏం చదవలేవు గదా! నీతో కాదు గదా! అన్నా కూడా తను కష్టపడి చదువుతాడు. చదివి మంచి మార్కులొచ్చినప్పటికి కూడా తను అంధుడని జెప్పేసి తనకి అడ్మిషన్ ఇవ్వరు కాలేజెస్‌లో. అయినప్పటికి గూడా సాధిస్తాడు. పోరాడతాడు. అనుకున్న లక్ష్యాన్ని ఛేదిస్తాడు. మరి ఎందుకు ఆ వ్యక్తి గురించి ఆ యొక్క ఆర్టికల్ వచ్చింది? ఎందుకు ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాము? అలా ఎదిగినోళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ వ్యక్తి
అన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా వాటిని పోరాడుతూ ఎదిగాడు. కాబట్టి మనం కూడా మన జీవితం అలాగే ఉండాలనుకుంటాము. అక్కడ స్క్రిప్ట్ రాసుకుంటాం నీట్‌గా. నా జీవితం ఎలా ఉండాలి? నా జీవితంలో ఈ కష్టం ఉండాలి, ఈ నష్టం ఉండాలి, ఈ మోసం ఉండాలి. నా జీవితంలో నేను నమ్మినోళ్ళందరూ నాకు కరెక్ట్ టైంకి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోవాలి. అలాంటి పరిస్థితుల్లో కూడా నేను నా జీవితాన్ని నేను అద్భుతంగా జీవించాలి. నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి. మన యొక్క ఆత్మస్థాయి పెరిగే కొద్దీ మన లైఫ్‌లో మనం మరిన్ని ఛాలెంజెస్ పెంచుకుంటూ వస్తాము. మనం స్కూల్‌కెళ్తాము, కాలేజీకెళ్తాము, యూనివర్సిటీకెళ్తాము. మనం ఎడ్యుకేషన్ స్థాయి పెరుగుతున్న కొద్దీ ఏమవుతాయి? పరీక్ష మరింత క్లిష్టమవుతుంది, కష్టమవుతుంది. ఆ స్థాయిని పెంచుతారు. నువ్వు ఎలిమెంటరీ స్కూల్‌లో ఉన్నప్పుడు ఆల్ రాయనా నాయనా అని ఇస్తారు. నువ్వు హై స్కూల్‌కొచ్చిన తర్వాత కూడా ఆల్ రాయమని ఇస్తారు నీకు? ఇవ్వరు గదా! ఎందుకు? నీ స్థాయి పెరిగింది. దానికి తగ్గట్టు పరీక్ష పేపర్ కూడా మారుతుంది. క్వెషన్‌లు మారిపోతాయి. ఎలిమెంటరీ స్కూల్‌లో ఉన్న క్వెషన్‌లు నీకు హై స్కూల్‌కొస్తే ఉండవు. హై స్కూల్‌లో ఉన్న క్వెషన్‌లు నువ్వు కాలేజీకెళ్తే ఉండవు. కాలేజీలో ఉన్న క్వెషన్‌లు నువ్వు యూనివర్సిటీకెళ్తే ఉండవు. క్వెషన్ పేపర్ మారిపోతుంటుంది. ఎందుకు? నీ స్థాయి మారిపోయింది గాబట్టి. అదేవిధంగా నీ ఆత్మస్థాయి పెరుగుతున్న కొద్దీ కూడా నీకేమవుతుంది? డిఫికల్టీస్ వస్తూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం మనము? ఈ యొక్క డిఫికల్టీస్, ఈ కష్టాల్ని, నష్టాల్ని, అపజయాల్ని అన్నిటిని చూసి, అయ్యో! నా జీవితమే ఎందుకు ఇలా అయిపోయింది? పక్కనోడి జీవితం బాగానే ఉంది కదా! నేను కూడా పక్కనోడిలాగా ఉంటే బావుంటది కదా! అని చెప్పేసి కంపారిజన్ మొదలవుతుంది. ఈ జీవితాన్ని ఎవరు నిర్ణయించుకుంది? మనమే నిర్ణయించుకున్నాం. మనమే నిర్ణయించుకొని, మనం ఈ జీవితాన్ని తీసుకున్నాం. కానీ, ఆ విషయాన్ని మర్చిపోయి, మీ యొక్క శక్తి సామర్థ్యాలను మర్చిపోయి, నేను ఎన్ని ఛాలెంజెస్ మధ్య కూడా నేను అనుకున్నది సాధించగలను అనే విశ్వాసంతోనే మీరు యొక్క నిర్ణయాన్ని తీసుకుని, ఇప్పుడు ఆ విశ్వాసాన్ని కోల్పోయి, మీ పట్ల మీకున్న నమ్మకాన్ని కోల్పోయి, మీరే ఈ నిర్ణయాన్ని తీసుకొని ఈ భూమి మీదకొచ్చారనే విషయాన్ని మర్చిపోయి, మీరేం జేస్తారు? పక్కన వాడితో పోల్చుకుంటం మొదలుబెడతారు. మిమ్మల్ని మీరు తక్కువ జేసుకుంటం మొదలుబెడతారు. అయ్యో! నా జీవితమే ఎందుకిలా అయిపోయిందని జెప్పేసి కృంగిపోతారు. దేనివల్ల? పోల్చుకోవడం వల్ల. మీ పట్ల మీకు పూర్తి అవగాహన లేకపోవడం వల్ల. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ భూమి మీద దరిద్రం అనేది ఏదన్నా ఉందంటే అది ఒకే ఒకటుంది. ఏంటదది? పోల్చుకోవడము. ఏ విషయంలో మనం ఎవరితో పోల్చుకోవాల్సిన అవసరమే లేదు. మనం ఇష్టపడి మనం ఎంచుకొని వచ్చిన జీవితం ఇది. ఆ జీవితాన్ని అద్భుతంగా జీవించే ప్రయత్నం చేయాలి. అంతే తప్పించి పక్కన వాళ్ళలాగా నువ్వు జీవిస్తే, నువ్వు ఎంపీసీ తీసుకొని బైపీసీ సబ్జెక్ట్ చదివితే ఖచ్చితంగా బైపీసీని ఎంత అద్భుతంగా చదివినా కూడా ఎంపీసీ నువ్వు ఫెయిల్ అవుతావు. ఎందుకంటే నువ్వు ఏ ఎగ్జామ్ రాయాలి? ఎంపీసీ ఎగ్జామ్సే రాయాలి నువ్వు. ఎంచుకుంది ఎంపీసీ. నువ్వు మిగతా ఏ కామర్స్ చదివినా లేకపోతే బయాలజీ చదివినా ఏం చదివినా సరే నువ్వు ఎంపీసీ ఫెయిల్ అవుతావు. నువ్వు ఇప్పుడు ఈ సంవత్సరం నువ్వు ఎంచుకున్న సబ్జెక్ట్ ఎంపీసీ. మ్యాథ్స్ ఎంచుకున్నావు. కాబట్టి మ్యాథ్స్ నేర్చుకునే ప్రయత్నం చేయాలి. నువ్వు కావాలంటే ఎంపీసీ అయిపోయిన తర్వాత మళ్ళీ కావాలంటే బైపీసీ తీసుకుని మళ్ళీ బయాలజీ చదువుకోవచ్చు. అది నీ ఇష్టం. కానీ ఈ సంవత్సరం నువ్వేం ఎంచుకున్నావు? మ్యాథ్స్ ఎంచుకున్నావు. కాబట్టి ఏమి నేర్చుకోవాలి? మ్యాథ్సే నేర్చుకోవాలి. అదేవిధంగా ఈ జన్మలో ఈ జీవితాన్ని నువ్వు జీవించడానికి వచ్చావు. కాబట్టి నువ్వేం చేయాలి? ఈ జన్మలో ఈ జీవితాన్నే జీవించాలి. ఈ జన్మలో ఈ జీవితం జీవించకుండా పక్కనోళ్ళలాగా ఉండాలని ఈ జన్మలో అనుకుని, వచ్చే జన్మలో పక్కనోళ్ళలాగా జన్మ తీసుకొచ్చి, మళ్ళీ నేను అలా కాదు ఇలా ఉండాలని ఈ జన్మలో అనుకుని, ఆ జన్మ పోయే, ఈ జన్మ పోయే. 2 జన్మలు వృధా అయ్యాయి. కాబట్టి మనం ఒక సంవత్సరం మనం మనం స్కూల్‌కి చదవడానికెళ్ళి, లేకపోతే కాలేజ్ చదవడానికెళ్ళామనే విషయం మర్చిపోయి, ఫ్రెండ్స్‌తో సినిమాలు చూసి, షికారులకెళ్ళి, చివరాఖరికి ఫెయిల్ అయిన తర్వాత రియలైజ్ అయ్యి, అయ్యో! అందరిలాగా నేను కూడా చదువుకునుంటే బాగుండేది. ఆ సమయంలో సినిమాలు చూశాను, షికారులకెళ్ళానని బాధపడితే, సంవత్సరం ఫెయిల్ అయిందని ఇదవుతాం గదా! మరి మన జీవితంలో ఒక సంవత్సరం పోతేనే అంత కష్టం అనిపిస్తే, మనం ఒక జన్మ కోల్పోతే ఎంత కష్టం అనిపిస్తది అక్కడికెళ్ళిన తర్వాత? కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మన జన్మని మనం సద్వినియోగం చేసుకోవాలి. మనం ఈ భూమి మీదకి ఏ పర్పస్‌తో వచ్చామో ఆ పర్పస్‌తో జీవించాలి. దానికి మొట్టమొదట మీరు చేయవలసిన పనేంటంటే పోల్చుకోవడం మానేసేయాలి. పక్కన వాడు ఎంత గొప్పోడైనా కావచ్చు గాక. ఎవడి
ఈ సినిమాలో ఎవరి క్యారెక్టర్ వాడిదే. క్యారెక్టరు చిన్నదా పెద్దదా అనే సంబంధం లేదు. నీ క్యారెక్టర్లో నువ్వు ఎంత అద్భుతంగా నటిస్తున్నావు, అదే ఇంపార్టెంట్. నీ యొక్క క్యారెక్టర్లో నువ్వు ఎంత రంజింపజేస్తున్నావు, అంతే తప్పనిచ్చి క్యారెక్టర్ చిన్నదా పెద్దదా సంబంధం లేదు. రిచ్దా పూర్దా సంబంధం లేదు. కలెక్టరా లేకపోతే పనివాడా సంబంధం లేదు. నువ్వు ఏ క్యారెక్టర్ తీసుకున్నావు. ఎవడు బాగా నటిస్తే వాడికే ఆస్కార్ అవార్డు వస్తుంది, అంతేగాని సూట్ వేసినోడికి ఆస్కార్ అవార్డు ఇస్తారా? ఎవరికి ఇస్తారు ఆస్కార్ అవార్డు? ఎవడు బాగా నటిస్తే, ఎవడు బాగా జీవిస్తే వాడికి ఇస్తారు ఆస్కారు. మనకు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆస్కార్ ఎవరికి ఇస్తారు? మనం ఎంచుకున్న జీవితం ఎవడు అద్భుతంగా జీవిస్తే వాడికి ఇస్తారు ఆస్కారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనం అన్నిటినీ అంగీకరిస్తూ మార్పుకి సిద్ధంగా ఉండాలి. కానీ మార్పు ఎలా ఉండాలి అంటే మనల్ని మన పర్పస్ వైపు తీసుకెళ్ళాలి, పక్కన వాడి పర్పస్ వైపుకి తీసుకెళ్ళకూడదు. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయము, మనం నేర్చుకోవాల్సిన విషయము ఏంటి? కంపారిజన్. పోల్చుకోవడం మానేసేయాలి. ఎవడని చెప్పాడు అనుకో, అరే ఆడు చూడు ఎలా ఉన్నాడు, ఆడిలాగా ఉండొచ్చు కదా, లేకపోతే ఈడు చూడు ఎలా ఉన్నాడు, ఈలాగా ఉండొచ్చు కదా అన్నారు అనుకో, ఏం చెప్పాలి? వాళ్ళలాగా వీళ్ళలాగా ఉండడానికి రాలేదు, నాలాగా నేను ఉండడానికి వచ్చానని మీరు బలంగా చెప్పగలగాలి. మీ చుట్టూ ప్రపంచం అదే చెప్తూ ఉంటుంది. వాడు చూడు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయ్యాడు, నువ్వేం చేస్తున్నావు? ఆ జాబ్ చేయొచ్చు కదా నువ్వు కూడా, ఆ కోర్స్ చేయొచ్చు కదా నువ్వు కూడా. నో, వాడు అది చేయడానికి వచ్చాడేమో, నేను అది చేయడానికి రాలేదు. దీన్ని మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటే మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఎక్కడైతే సంతృప్తి ఉంటుందో అది మీ పని, ఎక్కడైతే అసంతృప్తి ఉంటుందో అది మీ పని కాదు. కాబట్టి ఎక్కడైతే పోల్చుకోవడం ఉంటుందో అక్కడ అసంతృప్తే ఉంటుంది. ఎక్కడైతే పోల్చుకోవడం మానేసి నీకులాగా నువ్వు జీవించడం మొదలు పెడతావో అక్కడంతా సంతృప్తే ఉంటుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనం అందరం కూడా సంతృప్తిగా జీవించే ప్రయత్నం చేద్దాము. మన ఈ జన్మని సద్వినియోగం చేసే ప్రయత్నం చేద్దాము. మనము వెళ్ళవేళ్ళ ఏమున్నా కూడా ప్రతి ఛాలెంజ్ని, ప్రతి సవాల్ని మనం ఆనందంగా స్వీకరిస్తూ వాటిని దాటి మన లక్ష్యాల్ని చేరే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.